ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడో తెలుసా? నీలో దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ఏ క్రియ చేసి దేవుడు మహిమపరచబడతాడో నాకు తెలియదు. నీ జీవితంలో ఏ అద్భుతం చేసి దేవుడు మహిమ తెచ్చుకుంటాడో తెలియదు. కానీ ఒకటి ఖచ్చితం, దేవుడు ఎంతో గొప్పవాడో నీ జీవితంలో జరిగించిన కార్యాల ద్వారా లోకానికి దేవుడు వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. లోకంలో వెర్రి వాళ్ళను, తెలుగు మాలిన వాళ్ళను, నేను నిష్ప్రయోజకున్నయ్యా, ఎందుకు పనికిరాని వాడినయ్యా, అభాగ్యున్నయ్యా, ఏ దిక్కు మొక్కు లేని వాడినయ్యా, అజ్ఞానినయ్యా, వెర్రివాడినయ్యా అని దేవుని పాదాల మీద ఎవరు పెడతారో ఆ మట్టి పురుగుల మీద దేవుడు తన మహిమను కుమరించి ప్రపంచ దేశాలకు వేడుకగా దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నేను జ్ఞానిని అని ఎవడైనా అనుకున్నాడు? బైబిల్లో రాసి ఉంటుంది, నేను జ్ఞానిని అనుకునేవాడిని ఏ మాత్రము దేవుడు లక్ష్య పెట్టడట.